లోకంలో ఎక్కువగా ఉపయోగించే పదం శీలము. శౌచము అంటే ఏంటి? శాస్త్రము తెలుసుకొని వేదం ఏది ప్రతిపాదించినదో ఆ విషయమునకు విరుద్ధమైన విషయమును ప్రతిపాదన చేయకుండా తన బుద్ధికి తోచినటువంటి విషయమును చెప్పడం కాకుండా కేవలం వేదము చేత మాత్రమే ప్రతిపాదించబడిన విషయమునకు కట్టుబడి మాట్లాడగలిగిన వారు శౌచము కలిగిన వారు అంటారు. శౌచము అంటేనే శీలము. శీలము అంటే స్వభావము. ఒకరిని చూసి నేర్చుకోవడము మనం ఎప్పుడూ కూడా తప్పుగా అనుకోకూడదు. ఒకరిని చూసి మనం ఎప్పుడు ఏదోటి నేర్చుకుంటూనే ఉండాలి మంచిని. ఒకరిని చూసి కాక సహజంగా కొంతమందిని చూస్తే చాలా మంచి మంచి గుణాలు ఉంటుంటాయి. అప్పుడు మనకు అనిపిస్తుంటుంది, అబ్బా వీళ్ళలో ఇంత మంచి గుణాలు ఎలా వచ్చాయా అని. అంటప్పుడు నేర్చుకున్నా కూడా తప్పులేదు. మనకి తెలియకుండా ఒక విషయాన్ని మనకు తోచినట్టు ఎప్పుడూ కూడా చెప్పకూడదు. జై శ్రీ